చిట్చాట్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ తనను అరెస్ట్ చేసే ధైర్యం చేయరన్నారు. ఈ రేస్ కేసులో ఏమీ లేదని రేవంత్ రెడ్డికి తెలుసన్నారు. తాను ఏ తప్పు చేయలేదన్న కేటీఆర్ లై డిటెక్టర్ టెస్ట్ కైనా సిద్ధమేనని తెలిపారు. కడియం శ్రీహరిని కాపాడేందుకు దానం నాగేందర్ తో రాజీనామా చేయించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ముందుగా జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తాయని, ఆ తర్వాత ఉప ఎన్నికలు వస్తాయని కేటీఆర్ తెలిపారు. క్రికెట్ లో నెక్స్ట్ బాల్ ఆడాలన్న కేటీఆర్ లాస్ట్ బాల్ కాదని కేటీఆర్ సెటైర్లు వేశారు. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది, చేసుకొని పోనివ్వండి, మాకు అభ్యంతరం. సారీ సి బ్రదర్, నేనేమంటానంటే నేను ఇప్పటికీ 100 సార్లు చెప్పాను ఇష్యూ, మళ్ళీ నేను చెప్పను. ఇక చెప్తే కూడా బాగుండదు. మళ్ళీ మీరు నాకు తెలుసు మీరు ఏం చేస్తారో. చాలా మంది ఇక్కడ ఉండే మీడియా సంస్థలు ఎట్లయిపోయినాయి అంటే, ముఖ్యమంత్రి గారిని పాపం మీ అందరు అన్నట్లు కొందరు రక్షణ కవచంలా కాపాడుతున్నారు, కొందరు వాళ్ళకి అనవసరంగా ఇప్పుడు నేను దీని మీద ఎక్కువ మాట్లాడితే అది రాస్తారు, దీన్ని రాయారు, నాకు తెలుసు. అందుకే నేనేమంటానంటే, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. నేను ఇదివరకే చెప్పాను ఏ తప్పు చేయలేదని. ఏ తప్పు చేయలేదు. నేను లై డిటెక్టర్ టెస్ట్కే రెడీ అని ఏం చెప్తాను, అంతకంటే ఊరికి ఎన్నిసార్లు చెప్పిస్తారు నాతో మాట. ఇప్పుడు నేను అడిగేది 9,292 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి హైదరాబాద్లో, విచ్ ఇస్ వర్త్ అబౌట్ 4.5 to 5 lakh crore. దీని ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఏ బేసిస్లో అడ్డికి పావు షేర్ అమ్ముతున్నది, ప్రజలకు ఇవ్వకుండా ప్రజల సొమ్మును ప్రైవేట్ వాళ్ళకు కట్టుబెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నది? దానికి ప్రధానంగా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. చిట్చాట్లో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఇప్పటికే చాలా సార్లు కేటీఆర్ చెప్పారు, అసలు ఈ కార్ రేసులో నేను ఏ తప్పు చేయలేదు, అదంతా రాజకీయ కక్ష సాధింపులో భాగమే అన్నారు. ఇప్పటికీ కూడా ఈ రోజు కూడా అదే చెప్తున్నారు, చట్టం తన పని చేసుకుపోతుంది, నేను ఏ తప్పు చేయలేదు, అలాగే రేవంత్ రెడ్డికి నన్ను అరెస్ట్ చేసేది కూడా లేదు, అసలు కావాలనే చేస్తున్నారని కూడా చెప్పారు. సో ఏ విధంగా చూడాలి దీన్ని? ఎస్ శాలిని, ఈరోజు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశం అయిపోయిన తర్వాత మీడియాతో చిట్చాట్ కేటీఆర్ చేశారు. చిట్చాట్లో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఈ కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నన్ను అరెస్ట్ చేసే ధైర్యం చెయ్యడు అని చెప్పేసి కూడా కేటీఆర్ అన్నారు. ఎందుకంటే ఎక్కడా కూడా నేను తప్పు చేయలేదు, ఆ విషయం రేవంత్ రెడ్డికి కూడా తెలుసు అని చెప్పేసి కూడా కేటీఆర్ అన్నారు. నేను దేనికైనా సిద్ధం, లైట్ డిటెక్టర్ టెస్ట్ కూడా నేను సిద్ధం అని చెప్పేసి కూడా ఆయన అన్నారు. చట్టం తన పని తాను చేసుకొని పోతుందని చెప్పేసి కూడా సింపుల్గా చెప్పారు. సో నేను ఎక్కడా కూడా ఈ యొక్క ఫార్ములా ఈ కార్ నిర్వహించినప్పుడు హైదరాబాద్లో తప్పు ఎక్కడా కూడా జరగలేదు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు మాత్రమే ఆనాడు తెలంగాణలో ఈ కార్ రేస్ నిర్వహించామని చెప్పేసి కూడా అన్నారు. పదే రేవంత్ రెడ్డి ఒక కక్షపూరిత రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష నాయకులపైన కేసులు పెడుతున్నారు. కక్షపూరిత రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దురుద్దేశంతో నాపైన ఈ విధంగా మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్పారు. ముఖ్యంగా తెలంగాణ భవన్లో చాలా కీలకమైనటువంటి మీడియా సమావేశం కేటీఆర్ నిర్వహించారు. భారతదేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణం తెలంగాణలో జరుగుతుందని చెప్పేసి కేటీఆర్ అన్నారు. సో ఈ భూ కుంభకోణానికి తెరలేపింది రేవంత్ రెడ్డి, ఆయన అనుచరులు కృష్ణారెడ్డి, తిరుపతి రెడ్డి, కొండలరెడ్డి, ఏవి రెడ్డి. సో వీళ్ళందరూ కూడా భూ కుంభకోణానికి తెరలేపారు. దాదాపుగా 5 లక్షల కోట్ల రూపాయల భూ కుంభకోణం జరగబోతుంది అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి పైన సంచలనమైనటువంటి ఆరోపణలు కేటీఆర్ చేయడం జరిగింది. హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు దాదాపుగా 9,292 ఎకరాల భూమిని కాజేసేందుకు, అవి పారిశ్రామికవేత్తలకు అడ్డికి పావుచేరులా ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. సో అందులో పెద్ద ఎత్తున కమిషన్ రేవంత్ రెడ్డి కొల్లగొట్టేందుకు సిద్ధమయ్యాడని చెప్పేసి కూడా సంచలనమైనటువంటి ఆరోపణలు కూడా ఆయన చేశారు. సో ఇక ఇది ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ. దాని తర్వాత ఇక ఈ యొక్క ఫార్ములా ఈ కేసు ప్రాసిక్యూషన్కి అనుమతి ఇవ్వడం పైన కేటీఆర్ స్పందించారు. సో అదొక అనుమతి. రెండోది, ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇక మరోసారి ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందని కూడా కేటీఆర్ అన్నారు. సో ఇక ఆ ఉప ఎన్నిక ఖైరతాబాద్ నియోజకవర్గంలోనే రాబోతుందని చెప్పేసి కూడా అన్నారు. అయితే జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత, ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఖైరతాబాద్ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా కేటీఆర్ అంటున్నారు. ఎందుకంటే దానం నాగేందర్తో రాజీనామా చేయించి, అంటే అనర్హత వేటు వేయకుండా ముందు జాగ్రత్తగానే దానం నాగేందర్తో రాజీనామా చేయించి తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఉప ఎన్నికకు ప్లాన్ చేస్తుంది. టెక్నికల్ రీజన్తో కడియం శ్రీహరిని రాజీనామా చేయించకుండా ఆపే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడని చెప్పేసి కూడా ఆయన అన్నారు. సో అందుకు ఇక క్రికెట్లో
నెక్స్ట్ బాల్ ఆడాలి కానీ లాస్ట్ బాల్ కాదని చెప్పేసి కూడా ఆయన అన్నారు. సో ఖచ్చితంగా ఇటు స్పీకర్ కూడా అనర్హత వేటు వేయకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇక అది కొంత కాలయాపన జరిగిన తర్వాత స్వయంగా దానం నాగేంద్రతోనే రాజీనామా చేసే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా అన్నారు. సో దేనికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా అన్నారు. సో ఏదేమైనా ఈ యొక్క ప్రభుత్వ భూముల్ని కాజేసేందుకు సిద్ధమైనటువంటి రేవంత్ రెడ్డి 9,292 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేసేందుకు కొల్లగొట్టేందుకు సిద్ధమయ్యారు కాబట్టి ఖచ్చితంగా వాటిని మేము కాపాడుతాము, న్యాయ పోరాటం చేస్తామని చెప్పేసి కూడా కేటీఆర్ అన్నారు. సో ఇక రాబోయేది బీఆర్ఎస్ పార్టీ కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే ఈ భూమిని తీసుకుంటారో సో వారికి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి దాపురిస్తుందని చెప్పేసి కూడా కేటీఆర్ అన్నారు. సో ఏదేమైనా సో లైట్ డిటెక్టర్ టెస్ట్కి నేను సిద్ధమని సవాల్ చేశాను, గతంలో చేశాను, ఇప్పుడు చేశాను, చట్టం తన పని తాను చేసుకొని పోతుంది ఈ యొక్క ఫార్ములా ఈ కేసులో అని చెప్పేసి కూడా ఆయన అన్నారు. ఎక్కడ కూడా తప్పు జరగలేదు. సో అదంతా కూడా మేము ఫ్రాడ్ జరిగినట్టు ఎక్కడ కూడా లేదు. ఐషం రేవంత్ రెడ్డికి తెలుసు, కావాలని ఈ విధంగా ప్రతిపక్ష నాయకులను ఇబ్బందులు పెట్టేందుకు ఒక కక్షపూర్తి రాజకీయాలు రేవంత్ రెడ్డి చేస్తున్నాడని చెప్పేసి కూడా కేటీఆర్ అన్నారు. రైట్, థ్యాంక్ యూ సైదులు.